అందరికీ నమస్తే. నేను మీ టైమ్ టీవీ రిపోర్టర్ మహేష్. ప్రస్తుతం మనం స్థానిక మున్సిపల్ ఎలక్షన్స్ వేళ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని మున్సిపల్ 6వ వార్డులో గణపురం శ్రీ రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు బహుజన సమాజ్ పార్టీ నుండి. వారు రాజకీయాల్లోకి యువత ముందుకు రావడానికి మార్గదర్శకంగా వాళ్ళు ముందుకు వచ్చారు. అసలు 6వ వార్డులో పరిస్థితి ఎలా ఉంది, రాజకీయంలో యువత ఎలా ముందుకు వస్తుందనేదాన్ని వాళ్ళ మాటలోకి తెలుసుకుందాం. నమస్తే అండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్వేతశ్రీ గణపురం. నేను తొర్రూరు మున్సిపల్ కౌన్సిలర్గా 6వ వార్డు నుండి బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తు నుండి ముందుకు రావడం జరిగింది. ప్రజలందరూ నన్ను ఆదరించి ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చి మీకు అన్ని మంచి పనులు చేస్తానని మాటిస్తున్నాను. మీకు అందుబాటులోనే ఉంటాను, అన్ని సేవలు చేస్తాను. ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి అయిన శ్వేతశ్రీ గారి భర్తను వారి మాటల్లో వాళ్ళు రాజకీయంగా ఎందుకు ముందుకు వచ్చారు, ఏ విధంగా ముందుకు వచ్చారు, వారి లక్ష్యం ఏందో వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం. అందరికీ జై భీమ్. నేను అడ్వకేట్ ఆర్కే. గత 10 years పైగా అడ్వకేట్ ప్రాక్టీస్ చేసుకుంటూ తొర్రూరులోనే సెటిల్ అయినటువంటి ఒక సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. మీ అందరికీ తెలుసు, మీరు అన్నట్టుగా రాజకీయాలకి రావడము ఇది కొత్త ఏం కాదు. గతంలో 2018లో నేను ఇదే నీలి జెండా మీద పాలకుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆ తర్వాత ఇటీవల ఎంపీ ఎలక్షన్స్ లో వరంగల్ ఎంపీగా కూడా ఇదే మహనీయుల భావజాలంతో ఇదే నీలి కండువాతో ఎంపీగా పోటీ చేశాను. ఆ పోటీకి తగ్గట్టుగా ఆదరణ కూడా లభించింది. ఆ స్ఫూర్తితో ఈసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నటువంటి ఏరియా అయినటువంటి అంబేద్కర్ నగరు, అదే విధంగా ఎంఆర్ ఆఫీస్ పోయే రోడ్డుకు ఉన్నటువంటి అనేక ఇండ్లను అన్ని కలిపి ఉన్నటువంటి ఒక 6వ వార్డుకు జనరల్ ఉమెన్ రిజర్వ్ కావడంతో ఉమెన్ గా నా భార్య సతీమణి శ్వేతశ్రీ గణపురం గారిని ఒక అభ్యర్థిగా బహుజన సమాజ్ పార్టీ నుంచి పోటీలో ఉంచడం జరిగింది. ఇక ఎలక్షన్స్ విషయానికి వస్తే రోజు రోజుకు మేము ప్రచారం చేస్తుంటే వారం 10 రోజుల నుండి ఈ ఎలక్షన్స్ లో గెలిచేదెవరో ఓడేదెవరో కానీ ఈ ఎలక్షన్స్ కొత్తగా వ్యసనాలు అలవాటు చేసుకునే వాళ్ళు, తప్పుదోవలో నడిచే వాళ్ళు చాలా ఎక్కువ మంది అవుతారని చెప్పి నేను క్లియర్గా అబ్జర్వ్ చేసిన. ఎందుకంటే ఏదైతే ప్రధాన పార్టీలో మేము ఏదైతే అగ్ర పార్టీలు అని చెప్పేసి చెప్పుకుంటున్నాయో ఆ అగ్ర పార్టీలు, ప్రధాన పార్టీల అభ్యర్థులు, వారి అనునాయులు, వాళ్ళ లీడర్లు అందరూ కూడా ఆ ఓటర్లకు, కార్యకర్తలకు అందరికి కూడా విపరీతమైన మద్యము, విపరీతమైన డబ్బులు పంచుతూ అసలు ఈ మున్సిపల్ ఎలక్షన్సా లేదంటే ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో జరిగే ఎలక్షన్స్ అనే సందేహంలో పడే విధంగా జరుగుతున్నాయి ప్రస్తుత ఎలక్షన్స్. ఇక నేను చెప్పేది ఒకటే, ఒక్కొక్క అభ్యర్థి వాళ్ళ లెక్కలు వింటుంటే అసలు ఏం చేస్తారు వీళ్ళు మొత్తాన్ని ఈ ఊరిని వార్డుని తీసుకుపోయి మరి ఇంకెవరికైనా తాకట్టు పెడతారా లేదంటే సేవ్ చేస్తారా అనేది కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టే ఖర్చులు, వాళ్ళు చెప్పే లెక్కలు అన్ని కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా వాళ్ళు టికెట్లు తెచ్చుకోవడం కోసమే లక్షల రూపాయలు ఆల్రెడీ వాళ్ళ లీడర్లకు ఇచ్చి తెచ్చిలంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. బ్యాలెట్ పేపర్లు కూడా మన గుర్తు, మొదటి గుర్తే ఏనుగు గుర్తు, బహుజన సమాజ్ పార్టీ గుర్తు గణపురం శ్వేతశ్రీ మా సతీమణి అభ్యర్థి. మీరు మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకుపోవాలన్నా, వారి సిద్ధాంతాల కోసం పనిచేసేటువంటి పార్టీలు నిలబడాలన్నా కూడా, వాళ్ళు ఇచ్చిన జీవితాలకు ఒక అర్థము, సార్థకత ఉండాలన్నా కూడా కేవలం ఈ నీలి జెండా మీద నిలబడేటువంటి అభ్యర్థులు మాత్రం ఆయనకు గుర్తించాలి. ఏ అభ్యర్థి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన పార్టీలు అని చెప్పుకుంటే ఎవ్వరు కూడా మహనీయుల కనీసం పేరు చెప్పుకొని ఓట్లు అడగలేని పరిస్థితిలో ఉన్నారంటే వీళ్ళకు ఈ మహనీయుల కంటే, వాళ్ళ త్యాగాల కంటే వీళ్ళకి పదవులే ఎక్కువగా అనిపిస్తున్నాయి. చాలా దారుణమైన విషయం. ప్రజలారా, 6వ వార్డు ప్రజలారా, దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. మేము వారం రోజుల పాటు చేసినటువంటి ప్రచారంలో మేము చెప్పిన విషయాలు, మరీ ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ మీకు చేతికి ఇచ్చినాను 2 సార్లు 3 సార్లు. ఆ బ్యాలెట్ పేపర్ వెనకాల ఉన్నటువంటి మేము చేయబోయే పనుల గురించి కూడా ఒక్కసారి చదువుకోండి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీ పిల్లలతో చదివియండి. చదవలేని వాళ్ళు దయచేసి మాత్రం చదవకుండా మాత్రం ఓటు వేయడానికి వెళ్ళకండి. ఓటు వేసినామంటే బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఓటు వేసినామంటే ముఖంలో ఒక వెలుగు ఉండాలి, ఒక గర్వం ఉండాలి బయటకు వచ్చినప్పుడు. అంతేగాని ఒక ఏదో దొంగచాటుగా వేసినామా వచ్చినామా ప్రలోభాలకు గురైన అన్నట్టు ఉండొద్దు. ఇక మేము ఎలక్షన్లకు మేము పోటీకి వస్తాము అని చర్చ వచ్చినప్పుడు మా ఇంట్లో మేము అనుకున్నాము, మనము ఏంటి మన సిద్ధాంతాలు కదా ఇట్లా వర్కౌట్ అయితే అంటే అనుకున్నాము. ఒక్కొక్కరు 20 లక్షలు పెట్టి టికెట్ తెచ్చుకుంటున్నారు, 10 లక్షలు పెట్టి తెచ్చుకుంటున్నారు, 50 లక్షలు పెట్టి తెచ్చుకుంటున్నారు. అంటే మా మిస్సెస్ ఒకటే అన్నది, మనము సేవా దృక్పథంతోనే ముందుకు వస్తున్నాము. అంబేద్కర్, పూలే, పెరియార్ లాంటి మహనీయుల భావజాలాన్ని ప్రచారం చేయడం కోసం వస్తున్నాము. ప్రజలు ఆ భావజాలాన్ని ఆదరిస్తే రేపు మనము రెట్టింపు ఉత్సాహంతో పనిచేయచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము
డబ్బు పంచడము లేదా డబ్బులు ఇచ్చి టికెట్లు తెచ్చుకోవడం అనే పెట్టుకోవద్దు, అట్లాంటి కాన్సెప్ట్ పెట్టుకోవద్దని స్వయాన ఆమె అన్నది. ఒక చదువుకున్న వ్యక్తులుగా, మరీ ముఖ్యంగా నేను ఒక న్యాయవాదిగా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా మీకు తెలుసు. తొర్రూరు ఆ కేంద్రంలోనే నా ఆఫీస్ ఉంది. గత 10-12 సంవత్సరాలుగా నేను న్యాయ సేవలు అందిస్తూ వస్తున్నా. ఇక కోర్టు విషయానికి వస్తే అనేక మందికి ఫీజు లేని వారికి కూడా ఉచిత న్యాయ సేవలు కూడా అందించిన నేను ఒక రిటైర్నర్ లాయర్ హోదాలో నేను చెప్పేది ఒకటే, ప్రజలారా, ఆరో వార్డు అనేది మేము ప్రచారం చేస్తుంటే తిరుగుతున్నాము. సైడ్ కాలువలు కానీ, రోడ్లు కానీ, మూల మలుపులలో కనీసం ఒక చిన్న ఆటో కూడా పూర్తిగా దూరని పరిస్థితి ఉంది కొన్ని చోట్ల. చాలా బాధాకరము. మరి ఇన్ని సంవత్సరాలుగా ఎంతో మంది వచ్చారు, పెద్ద పెద్ద లీడర్లు అని చెప్పుకున్నారు. ఇక్కడ నుంచి అనేక పదవులు అనుభవించిన వారు ఉన్నారు. కానీ మరి ఏం అభివృద్ధి చేసినారు? మాకు తోచినంత వరకు మేము ఇచ్చినటువంటి పాంప్లెట్ రాసినాము. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఒక 4 పనులు ఆల్రెడీ మేము చెప్పినాం ప్రచారంలో. అవి ఏంటంటే, స్కూల్ విద్యార్థులకు, నిరక్షరాస్యులకు రోజు సాయంత్రం టైంలో 2 గంటల పాటు ఉచితంగా ట్యూషన్ చెప్పిస్తాము. ఎందుకంటే ట్యూషన్లకే వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు పేరెంట్స్. వాళ్ళు చాలని ఆదాయంతో ట్యూషన్ ఫీజులు, స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. కట్టలేని పరిస్థితుల్లో వారికి నాణ్యమైన విద్య అందుతలేదు, దానికి ఫాలో అప్ దొరకట్లేదు. కాబట్టి మరీ ముఖ్యంగా మేము విద్య మీద ఫోకస్ చేసినాము. డైలీ ప్రతిరోజు సాయంత్రం 2 గంటల పాటు మాకు తెలిసిన లెక్చరర్లు, టీచర్లు, చదువుకున్న వ్యక్తులు మేము కూడా స్వయంగా దిగి ఖచ్చితంగా 2 గంటలు కేటాయించి, ఇవాళ నేను కేటాయిస్తే రేపు మా మిస్సెస్ కేటాయిస్తుంది, రేపు ఇంకో ఫ్రెండ్ కేటాయిస్తాడు, ఇంకొక అడ్వకేట్ వచ్చి కేటాయిస్తాడు. అట్లా రోజువారీగా షెడ్యూల్ చేసుకొని ప్రతిరోజు మేము మన ఏరియాలోనే ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని మంచిగా మేము ట్యూషన్ అందిస్తాం ఉచితంగా. ఇక మెడికల్ క్యాంప్ విషయానికి వస్తే అది కూడా చెప్పినాను ప్రచారం సమయంలో. మేము మాకున్న పరిచయాలతో మనము మెడికల్ క్యాంపులు వారానికి ఒకసారి కానీ, నెలలో 2 సార్లు కానీ అవసరం మేరకు మెడికల్ క్యాంపులు అంటే విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, దాంతోపాటు ఇమ్మీడియట్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని మొత్తం కూడా మరమ్మతులు చేసి శిలాఫలకంతో అధికారికంగా అందరి అనుమతులతో ప్రారంభించే ఉద్దేశం ఉంది. ఎందుకంటే చాలా రోజులైంది వెలిసి, కానీ ఇప్పటి వరకు ఓపెనింగ్ నోచుకోలేదు. అందులో వేరే రాజకీయ కుట్రలతో ఎంతో కాలంగా పెండింగ్ ఉంది. దాన్ని మేము క్లియర్ చేస్తామని చెప్పేసి మాటిస్తున్నాము. అదేవిధంగా ఇటీవల ఓపెనింగ్ చేసినటువంటి కమ్యూనిటీ హాల్లో లైబ్రరీ లేదు, లైబ్రరీ ఏర్పాటు చేస్తాము. ఒక 4 కంప్యూటర్లు పెట్టి యువతకు జాబ్ నోటిఫికేషన్స్ కావచ్చు, లేదా వారికి సంబంధించిన పెద్దవాళ్ళకి ఆధార్ కార్డులు ప్రింటింగ్, ఓటర్ కార్డు ప్రింటింగ్లు, జిరాక్స్లు, ఇవన్నీ కూడా మన దగ్గరనే బయటికి వెళ్ళి డబ్బులు పెట్టి జిరాక్స్లు తీసుకోకుండా, వందలు ఖర్చు పెట్టుకోకుండా కూడా మన దగ్గర ఫ్రీగా కల్పిస్తాం. అంటే మేము ఇప్పుడు చెప్పింది విద్య, వైద్యము, లైబ్రరీ, అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ యొక్క విగ్రహము ప్రక్షాళన. ఈ నాలుగు ఏదైతే హామీలు ఉన్నాయో, ఈ మా సొంత ఆలోచనలతో వచ్చినటువంటి హామీలు ప్రభుత్వాలు సహకరించినా, ప్రభుత్వం నుంచి నిధుల విషయంలో వచ్చినా రాకుండా మేము చేసేటి 4. ఇవి కాక పెండింగ్ బిల్లులు, లేదా వీధి దీపాలు, ఇంకా ఏదైతే సైడ్ కాలువలు, సీసీ రోడ్లు ఇవన్నీ ఉన్నాయో, ఇవన్నీ కూడా ప్రభుత్వంతో కొట్లాడి, ఒక విద్యావంతులుగా, ఆమె BA చదివింది, నేను డబుల్ డిగ్రీ చేసిన న్యాయవాదిగా పనిచేస్తున్నా, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ పథకాలను ఎలా తీసుకొచ్చుకోవాలి, ఫండ్స్ ఎట్లా రప్పించుకోవాలి, ఏ అధికారిని కలవాలి, ఏ స్థాయికి పోవాలి, కింది స్థాయిలో పని జరగకపోతే సెక్రటరీ దాకానైనా పోయి అటువంటి అవగాహన మాకుందని చెప్పేసి మేము మీకు మాటిస్తున్నాము. కాబట్టి అధికార పార్టీలో లేరు, ప్రతిపక్ష పార్టీలో లేరు, వీళ్ళతో ఏమైతే అనేది మాత్రం అట్లా అసలే అనుకోవద్దు. ఎందుకు అంటే చదువుకున్న వ్యక్తులుగా చాలా మంది మేధావులు ఉన్నారు. మేము ప్రచారం చేస్తుంటే చాలా బ్రహ్మాండంగా అనిపించింది, మాకు మద్దతు తెలుపుతున్నారు. ఖచ్చితంగా బ్రదర్, ఖచ్చితంగా తమ్ముడు, అడ్వకేట్ సాబ్, మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటది. మీరు స్వతహాగా ఏ పార్టీ ఫండ్ లేకుండా, ఎవరు వెనకాల నిలబడకుండా కూడా మీ 20 మంది, 10 మంది, 50 మంది, ఎంతమంది ఉంటే అంతమందిని వేసుకొని మీరు మహనీయుల ఐడియాలజీని ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా మా మద్దతు మీకు ఉంటది అని చెప్పేసి అన్నారు. కొంతమంది పోస్టల్ బ్యాలెట్ కూడా వాడుకున్నట్టుగా మాకు ఫోన్లు కూడా చేసి చెప్తున్నారు. అయితే అటువంటి మేధావులు, ఉద్యోగులు, అదేవిధంగా విద్యావంతులు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మన వార్డులో ఉన్నటువంటి అనేక మంది నాయకులు, సీనియర్ నాయకులు, ఐడియాలిస్టులు, అంబేద్కర్ ఐడియాలిస్టులు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మాత్రమే ముందుకు పోతున్నాం. కాబట్టి ప్రజలారా, 6వ వార్డు నుంచి ఖచ్చితంగా ఈసారి గణపురం శ్వేతశ్రీ మొదటి గుర్తే, కన్ఫ్యూజన్ ఏం లేదు, మొదటి గుర్తు ఏను గుర్తు మీద మీ అమూల్యమైన ఓటును వేయండి. ఓటు హక్కు ఇచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి BSP పార్టీ అభ్యర్థిని గెలిపించండి. గెలిపిస్తే మేము పర్సనల్ గా చేసే 4 హామీలతో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని పథకాలను అన్ని కూడా మేము చేసే ప్రతి పనిని కూడా ఎప్పటికప్పుడు మీకు డిస్ప్లే చేస్తాము. ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ ఉంటది. మేము చేసే ప్రతి పనిలో ట్రాన్స్పరెన్సీ ఉంటది. మాకు స్వలాభం ఏం లేదు. పూర్తిగా మహనీయుల భావజాలంలో నడవడము, ప్రజలకు సేవ చేయడమే మా ఎజెండా. కాబట్టి మమ్మల్ని ఆదరించండి. ఖచ్చితంగా మొదటి గుర్తు ఏను గుర్తు మీద ఓటేయండి ప్రజలారా. ధన్యవాదాలు. జై భీమ్.